నరేంద్ర మోడీని ఏదో చెయ్యబోయే కుట్ర జరిగింది. అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రిని ఎలా అయితే తాష్కెంట్ ఒప్పందం తర్వాత చంపేసి దాన్ని సహజ మరణం కిందకి చిత్రీకరించారో అట్లాంటి కుట్ర నరేంద్ర మోడీ మీద జరిగింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా మీరా శర్మ రాసిన చెప్పలేని దౌత్యగాథ కిందకు వచ్చింది. తాష్కెంట్ 2 అంటూ దానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో కొన్ని సంఘటనలు మౌనంగానే ఉండిపోతాయి, కానీ అవి చరిత్రగతిని శాశ్వతంగా మార్చేస్తాయి. షాంఘై సహకార సంస్థ SCO సదస్సు సందర్భంగా చైనా గడ్డ మీద ఆవిష్కృతమైన ఓ భయంకరమైన కుట్రను ఛేదించిన ఉత్కంఠభరిత ఘట్టం ఇది. ప్రపంచ రాజకీయాల్లోని అత్యంత చీకటి పొరలను ఒక్కసారిగా ఇది వెలుగులోకి తెచ్చింది. కోడ్ డెడ్ పుతిన్ యొక్క రహస్య నిరీక్షణ. విశ్వసనీయ గూఢచార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దౌత్యాన్ని నివ్వెరపరిచింది. పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమౌజిన్ ఆరాస్లో కలిసి ప్రయాణించమని అడిగాడు. 15 నిమిషాల నిశ్శబ్ద నిరీక్షణ అందులోనే జరిగింది. SCO సదస్సులు నిమిషాల లెక్కన జరుగుతాయి. అట్లాంటిది పుతిన్ తన కారులోంచి దిక్కుండా ప్రధాని మోడీ కోసం హోటల్ బయట ఏకంగా 15 నిమిషాలు వేచి ఉన్నాడు. ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్కి విరుద్ధం. అత్యవసర పరిస్థితిని సూచించింది. పుతిన్ కారు దాదాపు అరగంట పాటు హోటల్ పరిసరాలను రహస్యంగా చక్కలు కొట్టింది. ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు, భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గోప్య సమాచారం అందించడానికి ముప్పులేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం అది. అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ యొక్క తీవ్రత, ఇద్దరు నాయకుల ముఖాల్లో కనిపించినటువంటి లోతైన ఆలోచనాత్మకమైన గాంభీర్యం ద్వారా ప్రపంచానికి పరోక్షంగా తెలిపింది. ఈ అత్యవసర రహస్య భేటీ అనంతరం మోడీ తిరిగి తమ హోటల్కి వెళ్ళలేదు. ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు. ఆయన తిరిగి హోటల్కి వెళ్ళకపోవడం అనేది అందిన హెచ్చరికను తీవ్రంగా పరిగణించి భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ మరుసటి రోజు ఒక గోష్ఠిలో మోడీ పలికిన వాక్యం, మీరు చప్పట్లు దేనికోసం కోరుతున్నారు? నా నిష్క్రమణ కోసమా, లేక సురక్షితంగా తిరిగి వచ్చినందుక? ఇది ఒక సాధారణ వాక్యం కాదు. మృత్యుముఖం నుంచి తప్పించుకుని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని, శత్రువులకు పరోక్షంగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది. ఢాకాలో ఓ హత్య కథ. ఇదే సమయానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఢాకాలోని ప్రముఖ హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సీనియర్ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్థానిక పోలీసులు చేరుకోవడానికి ముందే అమెరికన్ రాయబార కార్యాలయం అధికారులు హడావిడిగా అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన పోస్ట్ మార్టం లేకుండా, ఎలాంటి బహిరంగ విచారణ లేకుండా కేసును ముగించారు. ఇంత వేగం, ఇంత గోప్యత ఎందుకు పాటించారు? ఈ ఢాకా సంఘటనకు చైనాలో జరిగిన సంఘటనకు ఏదో నిశ్శబ్ద సంబంధం ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. SCO సదస్సును చైనా నిర్వహించింది. ఒకవేళ ప్రధానికి ఏదైనా హాని జరిగితే నింద చైనాపై పడి లబ్ధిదారులు ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం సృష్టించవచ్చు. 1966లో తాష్కెంట్లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి మర్మమైన మరణం యొక్క నీడను ఈ సంఘటన ప్రతిబింబించింది. ఆ నింద ఇప్పటికీ రష్యా మీద ఉంది. అది CIA మరియు కొన్ని పాశ్చాత్య శక్తులు భారత నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు పన్నిన తాష్కెంట్ 2 అనే రహస్య ప్రణాళిక అని గుసగుసలు వినిపించాయి. అయితే రష్యా యొక్క FSB, మాజీ KGB మరియు భారతదేశం యొక్క నిఘా సంస్థలు అత్యంత సమన్వయంతో పనిచేసి ఈ మారణ హోమాన్ని సమర్థంగా అడ్డుకున్నాయి. పుతిన్ యొక్క అసాధారణ కారు ప్రయాణం కేవలం మర్యాద కాదు, అది భారతదేశ నాయకత్వాన్ని రక్షించడానికి రష్యా వేసిన అత్యంత వ్యూహాత్మక భద్రత కావచ్చు. ఈ సంఘటన భారత్ రష్యా మధ్య ఉన్న అచంచలమైన విశ్వాస బంధాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. దౌత్యం అనే తెర వెనక ఎన్నో జరిగిపోతాయి. వాటి గురించి బహిరంగంగా చెప్పడానికి వీలు లేకపోయినా సంకేతాలు మాత్రం చాలా స్పష్టం. భారత్ ఇకపై కేవలం ప్రతిస్పందించే దేశం కాదు, తన వ్యూహాత్మక శక్తి అవసరమైతే బదులివ్వగలిగే సత్తా దానికి ఉందని.